హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆహారశాలకి స్వాగతం. ఈ సమ్మర్లో మనకి నీరసాన్ని తగ్గించి శక్తినిచ్చే ద్రాక్ష రసాన్ని సింపుల్గా ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు నిండా ద్రాక్షకాయలు తీసుకోండి. ఇప్పుడు ద్రాక్షకాయల్ని శుభ్రంగా కడుక్కుందామండి. దీనికోసం గిన్నెలో వాటర్ పోసి ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసి ఇంకా ఒక టీ స్పూన్ వెనిగర్ వేసి ఒక 10 నిమిషాల పాటు నానబెడదాం. వెనిగర్ వేయటం వలన ద్రాక్షకాయల పైన మురికి కానీ ఇంకా బ్యాక్టీరియా కానీ అలాగే పెస్టిసైడ్స్ అవశేషాలు ఏమన్నా ఉంటే అది పోవటానికి సహాయపడుతుంది. 10 నిమిషాలు అయ్యాక వీటిని ఇప్పుడు ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కుందామండి. ద్రాక్షకాయ పైన తెల్లగా ఉంటుంది కదండి, అది పెస్టిసైడ్ కాదు, దాన్ని బ్లూమ్ అని అంటారు. ఇది ద్రాక్షకాయలో తేమ పోవకుండా అలాగే ఫంగస్ పట్టకుండా ఉండటానికి బ్లూమ్ అనేది సహాయపడుతుంది. వీటిని శుభ్రంగా కడుక్కున్నాక ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడంత మిరియాల పొడి ఇంకా అరచెక్క నిమ్మకాయ రసం పిండుకోండి. అలాగే ద్రాక్షకాయలు ఏమైనా పుల్లగా ఉన్నట్టు అనిపిస్తే పంచదార బదులు ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకోండి. అలాగే ఒక అరకప్పు నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వడపోసుకుని పిప్పినంతా తీసేయాలి. ద్రాక్షకాయల్లో విటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇవి పొట్టలో మంటని తగ్గిస్తుంది, అట్లాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది, అలాగే ఇంకా గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన వయసు పెరిగే కొద్దీ మన శరీరం పైన వచ్చే ముడతల్ని రాకుండా చేస్తాయి, అలాగే మన ఎముకలను కూడా స్ట్రాంగ్గా ఉంచుతాయండి. ఇప్పుడు జ్యూస్ని గ్లాస్లోకి తీసుకుని ఐస్ క్యూబ్స్ వేసుకుని చల్లగా సర్వ్ చేసుకోండి. ఇది గ్రేప్స్ సీజన్ కాబట్టి మీరు కూడా ఇలాగే హెల్తీగా ఇంట్లోనే గ్రేప్స్ జ్యూస్ తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.